రైట్ మై డేస్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సో ఏదైనా జరుగుతుండే పనులు, ఇది ప్రజెంట్ అయినా లేకపోతే గతమైనా లేకపోతే ఫ్యూచర్ అయినా, ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, నిన్న నేను తీసుకుంటూ ఉంటిని, రేపు తీసుకుంటూ ఉంటా. ఐ రిపీట్, ఇప్పుడు నేను రాస్తూ ఉన్నా ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న రాస్తూ ఉంటిని పాస్ట్ కంటిన్యూస్, రేపు ఈ సమయానికి రాస్తూ ఉంటా ఫ్యూచర్ కంటిన్యూస్. సో కంటిన్యూస్లో ఉన్నటువంటి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఈ మూడు కాలాన్ని ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతారో ఒక్కసారి గమనిద్దామండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు తీసుకుంటున్నా అంటే ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న తీసుకుంటూ ఉంటిని పాస్ట్ కంటిన్యూస్, రేపు నేను తీసుకుంటూ ఉంటా ఫ్యూచర్ కంటిన్యూస్. అరే సార్, ఇప్పుడు నేను రాస్తూ ఉన్నా ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న రాస్తూ ఉంటిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రేపు రాస్తూ ఉంటా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో అట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో ప్రజెంట్లో అయితే మనకి ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ సబ్జెక్టుని బట్టి పెట్టండి. ఐ తీసుకుందాం, ఐ వస్తే ఐ యామ్ కదా. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఐ యామ్ టేకింగ్, ఇప్పుడు నేను తీసుకుంటూ ఉన్నా ఐ యామ్ టేకింగ్. నిన్న తీసుకుంటూ ఉంటిని, నిన్న తీసుకుంటూ ఉంటిని, ఈ సమయానికంతా నేను తీసుకుంటూ ఉంటిని, నిన్న తీసుకుంటూ ఉంటిని, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. ఇప్పుడు తీసుకుంటున్నాను అంటే ఐ యామ్ టేకింగ్. నిన్న నేను తీసుకుంటూ ఉంటిని, ఎస్టర్డే ఐ వాస్ టేకింగ్. నిన్న తీసుకుంటూ ఉంటిని, ఐ తీసుకుంటున్నాను కాబట్టి ఐ వాస్ టేకింగ్. రేపు తీసుకుంటూ ఉంటా, నెక్స్ట్ వీక్ ఈ సమయానికంతా తీసుకుంటూ ఉంటాను. ఐ విల్ బీ టేకింగ్ మై సాలరీ. మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఐ విల్ బీ టేకింగ్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సార్, ఇప్పుడు నేను నేర్చుకుంటూ ఉన్నా ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నా ఐ యామ్ లెర్నింగ్. నిన్న ఈ సమయానికంతా నేర్చుకుంటూ ఉంటే ఐ వాజ్ లెర్నింగ్. రేపు నేర్చుకుంటూ ఉంటా ఐ విల్ బి లెర్నింగ్. మొత్తం మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్లో జరిగితే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్లో జరిగితే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో జరిగితే ఫ్యూచర్ కంటిన్యూస్. లేకపోతే నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్నా, ఐ యామ్ ఫైటింగ్. ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నాను అంటే ఐ యామ్ ఫైటింగ్. ఇప్పుడు ఫైట్ చేస్తున్నాను అంటే ఐ యామ్ ఫైటింగ్. నిన్న నేను ఫైట్ చేస్తూ ఉంటిని, ఐ వాజ్ ఫైటింగ్. I was fighting. షూర్గా ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను ఫైట్ చేస్తూ ఉంటా. ఐ విల్ బి ఫైటింగ్ మై డియర్స్. సార్, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నా, ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు నేర్చుకుంటున్నాను ప్రెజెంట్ కంటిన్యూస్. నిన్న నేను నేర్చుకుంటూ ఉంటేనే ఐ వాజ్ లెర్నింగ్. లాస్ట్ వీక్ నేను ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ ఉంటే, లాస్ట్ వీక్ ఐ వాజ్ లెర్నింగ్ ద ప్రోగ్రామ్ ద లాస్ట్ మంత్. రేపు నేర్చుకుంటూ ఉంటా ఐ విల్ బి లెర్నింగ్. ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటే ఐ యామ్ లెర్నింగ్. నిన్న నేర్చుకుంటూ ఉంటేనే ఐ వాజ్ లెర్నింగ్. ఫ్యూచర్లో నేర్చుకుంటూ ఉంటాను అంటే ఐ విల్ బి లెర్నింగ్. సో మీకోసం నేను రాస్తున్నా, ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అంటే ఐ యామ్ లెర్నింగ్. ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటే ఐ యామ్ లెర్నింగ్. నిన్న నేర్చుకుంటూ, నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ నేర్చుకుంటూ ఉంటేని ఐ వాజ్ లెర్నింగ్ ద ప్రోగ్రామ్. షూర్గా ఫ్యూచర్లో నేర్చుకుంటూ ఉంటాను సార్. ఐ విల్ బి లెర్నింగ్ మై డియర్స్. I will be learning in the future. సో ప్రస్తుతం చేస్తున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న చేస్తూ ఉంటుంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ని ఇండియన్ టెన్స్ అంటాం, ఎందుకంటే మనం ఎక్కువ ఇంగ్ ఫామ్లో వాడడం మనకు చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చూడండి, నేను ఇప్పుడు అడుగుతున్నాను ఐ యామ్ ఆస్కింగ్. ప్రెజెంట్ కంటిన్యూస్. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, ఐ యామ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నౌ, ప్రెజెంట్ కంటిన్యూస్. నిన్న క్లాస్లో క్వశ్చన్స్ అడుగుతుంటే నేను ఐ వాస్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎస్టర్డే. I was asking questions yesterday in the class.
రేపు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. ఐ విల్ బీ ఆస్కింగ్ క్వశ్చన్స్. సార్ నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. ఇప్పుడు ప్రస్తుతం నేను టీచ్ చేస్తున్నా, ఐఆమ్ టీచింగ్. నిన్న చేస్తూ ఉంటేనే ఐ వాస్ టీచింగ్ ఎస్టర్డే. వెన్ యూ కాల్ మీ, ఐ వాస్ టీచింగ్ ఇన్ ద క్లాస్. రేపు కూడా నేను ఖచ్చితంగా క్లాస్లో టీచ్ చేస్తాను. ఐ విల్ బి టీచింగ్ ఇన్ ద క్లాస్ వెన్ యూ కాల్ మీ టుమారో అంటాం. గెట్ మై పాయింట్? యాక్చువల్లీ దట్ నో, లెట్ మీ గో ఫర్ దిస్. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ సీరియస్లీ. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఐఆమ్ వర్కింగ్ సీరియస్లీ. ఇప్పుడు నేను పని చేస్తున్నా, ఐఆమ్ వర్కింగ్. లాస్ట్ ఇయర్ నేను పని చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఐ వాస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. నేను బెంగళూరులో పనిచేస్తాను. వ్యాన్ ఐ వాస్ ఇన్ బెంగళూరు, వ్యాన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అంట. ఫ్యూచర్లో నేను ముంబైలో పనిచేస్తుంటా. ఐ విల్ బీ వర్కింగ్ ఇన్ ముంబై. సో ఇప్పుడు నేను పనిచేస్తున్నాను అంటే ఐ ఆమ్ వర్కింగ్. గతంలో పనిచేస్తూ ఉంటేనే ఐ వాజ్ వర్కింగ్. ఫ్యూచర్లో పని చేస్తూ ఉంటాను అంటే ఐ విల్ బీ వర్కింగ్ మై ఐడియాస్. ఇప్పుడు కొంచెం సబ్జెక్టు మారుద్దాం. ఎప్పుడు అయినా సార్ కొంచెం హీ, షీ, ఇట్ తీసుకుందాం. బాగా చూడండి, హీ, షీ, ఇట్ ఈ మూడు వస్తే ఇక్కడ ఏం తీసుకుంటాం? ఈజ్ తీసుకుంటాం. అక్కడైతే వాజ్ తీసుకుంటాం. ఈజ్ కానీ వాజ్ కానీ. ప్రజెంట్ అయితే ఈజ్, పాస్ట్ అయితే వాజ్. ఇప్పుడు చూడండి, ఆమె వస్తూ ఉంది నౌ. షీ ఈజ్ కమింగ్ నౌ. ఆమె వస్తూ ఉంది, షీ ఈజ్ కమింగ్. నిన్న ఆమె వస్తూ ఉండే, షీ వాస్ కమింగ్ ఎస్టర్డే. గతంలో ఆమె ఇక్కడికి వస్తూ ఉండే, షీ వాస్ కమింగ్ ఇన్ ద పాస్ట్. యాక్చువల్లీ ఆమె వస్తూ ఉంది అంటే షీ ఈజ్ కమింగ్. గతంలో వస్తూ ఉండంటే షీ వాస్ కమింగ్. షీ వాస్ కమింగ్ ఇన్ ద పాస్ట్. ఫ్యూచర్లో వస్తూ ఉంటుంది మై డియర్స్. షీ విల్ బి కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. షీ will be coming in the future. నేను మిమ్మల్ని అరుస్తూ ఉంటా, ఐఎమ్ షౌటింగ్ యూ దాట్. రైట్, నేను మిమ్మల్ని అరుస్తున్నాను, ఐఎమ్ షౌటింగ్ యూ నౌ. నిన్న అరుస్తుంటే ఐ వాజ్ షౌటింగ్. రేపు టుమారో ఐ విల్ బి షౌటింగ్ యూ దాట్. ఇప్పుడు తింటున్నాను, ఐఎమ్ ఈటింగ్. నిన్న తింటూ ఉంటేనే ఐ వాజ్ ఈటింగ్. రేపు తింటూ ఉంటాను, ఐ విల్ బి ఈటింగ్. సరే, ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లెర్నింగ్ నౌ. ఇంతకుముందు నేర్చుకుంటూ ఉంటేనే ఐ వాజ్ లెర్నింగ్. ఫ్యూచర్లో నేర్చుకుంటూ ఐ విల్ బి లెర్నింగ్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, లెట్ us అండర్స్టాండ్ మై ఐడియాస్. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నా, ఐఎమ్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్స్. ఐఎమ్ ఆన్సరింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. నిన్న నేను చేస్తూ ఉంటే ఐ వాజ్ ఆన్సరింగ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఫ్యూచర్లో కూడా ఆన్సర్ చేస్తాం, ఐ విల్ బి ఆన్సరింగ్ టు ద స్టూడెంట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో దాట్ అంట. సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో అంట. సో నేను నిలబడుతూ ఉన్నా, ఐఎమ్ స్టాండింగ్ నౌ. నేను మీకు సహాయం చేస్తున్నా, ఐఎమ్ హెల్పింగ్ యూ. ఇంతకుముందు హెల్ప్ చేస్తుంటే ఐ వాస్ హెల్పింగ్ ఇన్ ద పాస్ట్. ఫ్యూచర్లో కూడా మీకు హెల్ప్ చేస్తుంటా, ఐ విల్ బి helping you, my dears. Thank you.